నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ మరియు కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కువైట్ పౌర విమానయాన శాఖ మనం చూసుకుంటే ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా అధికారికంగా ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ గగనతలం మరియు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యం చేసుకొని ఇరాన్ చేస్తూ ఉన్న తీవ్రమైన ఉల్లంఘనలు మరియు దురాక్రమణలకు ప్రతిస్పందనగా కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ICAOకు అధికారికంగా తన యొక్క నిరసన లేఖను సమర్పించింది, ఫిర్యాదు చేసింది. ఈ చర్యలు అంతర్జాతీయ విమానయాన ఒప్పందాలను స్పష్టంగా ఉల్లంఘించాయని, ప్రయాణికులు, విమానయాన సంస్థలు విమానాశ్రయ మౌలిక సదుపాయాలకు తీవ్రమైన ప్రమాదాలకు గురి చేశాయని చెప్పి అధికారిక యంత్రాంగం పేర్కొంది. ఈ సంఘటనల వల్ల విమానయానంలో అంతరాయాలు ఏర్పడి అన్ని విమానాలు నిలిపివేయవలసి వచ్చింది. ఫలితంగా గణనీయమైన ఆస్తి నష్టాలు మరియు అలాగే చాలా మందికి గాయాలు అయ్యాయి అని చెప్పేసి తన యొక్క లేఖలో పేర్కొంది. పౌర విమానయాన భద్రత మరియు రక్షణ పైన జరిగిన ఉల్లంఘనలు మరియు వాటి పర్యవసానాలను వివరిస్తూ కువైట్ గగనతలాన్ని, ఎయిర్పోర్ట్ యొక్క సౌకర్యాలను పరిరక్షించడానికి మరియు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి ICAO చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నొక్కి చెప్పింది. తన భద్రత మరియు తన యొక్క ఎయిర్పోర్ట్ను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కువైట్ దేశానికి అన్ని చట్టపరమైన హక్కులు ఉన్నాయని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలను కొనసాగించడానికి కువైట్ కట్టుబడి ఉందని చెప్పేసి అధికారిక సంస్థ ప్రకటనలో నొక్కి చెప్పిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ప్రకటన పైన ICAO ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.